హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ, వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఇది మన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా దైవికమైన కార్యక్రమం. దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రోగ్రామ్. హల్లెలూయా, స్తోత్రం. ఇది స్పాన్సర్షిప్ గురించి మాట్లాడే ప్రోగ్రాం కాదు. ఇది లౌకికమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రాం కాదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరిగించేటువంటి కార్యక్రమం. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమం చూడడానికి మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ వారైనా కానీ, ఎక్కడున్నా కానీ దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ స్థానిక సంఘముతో, మీ స్థానిక సంఘ కాపరితో, సంఘ పెద్దలతో, సంఘ కమిటీతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండండి. మనము ఒక్కళ్ళము ఎదగలేకపోవచ్చు, కానీ కలిసికట్టుగా మనం ఎదిగేటువంటి అవకాశం ఉంది. మనందరం కలిసి పనిచేయచ్చు, మనందరం కలిసి ఎదగొచ్చు, మనందరం కలిసి నేర్చుకోవచ్చు. ఒకవేళ సింగిల్గా మన జీవితంలో ఏం జరగకపోవచ్చేమో, మనం కలిసి ఒక బృందంగా కలిసి, ఒక జట్టుగా కలిసి, ఒక టీంగా కలిసి మనం ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. ఎందుకంటే నేను అనేది లేదు. అదేంటండి నేను అనేది లేదు? నేను అనేది ఉంది, కానీ మనకు లేదు. నేను అనేటువంటి అహం, స్వార్థం మనకు లేదు. వై ఎందుకు లేదు? గలతీ పత్రిక 2వ అధ్యాయం, నేను లేదు, నేను కాను, క్రీస్తే. నేను లేను, క్రీస్తే. నేను మరుగైపోయినాను, క్రీస్తే కనబడుతున్నాడు. నేను చనిపోయాను, క్రీస్తే జీవిస్తున్నాడు. నేను అదృశ్యమైపోయాను, క్రీస్తు దృశ్యమయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను అనేది లేదు. ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసంలో నేను లేదు. నేను లేదు అన్నప్పుడు క్రీస్తు ఉంటాడు. క్రీస్తు ఉన్నప్పుడు నేను బదులుగా మేము అనేది వస్తుంది. మనము, మేము, మనందరం. స్తోత్రం. హల్లెలూయా. ఇది మనందరి కార్యక్రమం. ఇది నా ఒక్కడి కార్యక్రమం కాదు. సంఘం అంటే పాస్టర్ గారు ఒక్కరిదే కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఫ్యామిలీ అంటే ఒక్క భర్తదో భార్యదో మాత్రమే కాదు. ఫ్యామిలీ అంటే అందరిది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనము ఇన్విటేషన్స్ గురించి, అనగా ఆహ్వానాల గురించి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనిపించినటువంటి 4 ఆహ్వానాల గురించి మనం మాట్లాడుకున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే, నోటిఫికేషన్స్ వచ్చినట్టుగా ఆ బెల్ ఐకాన్, బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో పాత మెసేజ్లు, అనగా 2020 సంవత్సరంలో అప్లోడ్ అయినవి అన్నీ ఉన్నాయి. శాంతి టీవీలో ఉన్నట్టు ఆ సందేశాలన్నీ నా పర్సనల్ ఛానల్లో ఉంటాయి కనుక దాంట్లో ఆ సందేశాలు మీరు చూస్తూ, అవి ఇవి సేమే, వేరు వేరు సందేశాలు కాదు. అంతేకాకుండా ఆదివారం మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు లైవ్ ఇస్తున్నాం, ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. ఆ ఫేస్బుక్ లైవ్ కోసం మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే, ఆ స్నేహ అభ్యర్థన చేసినట్లయితే, ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినట్లయితే దాని నిర్వాహకులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీకు ఆదివారం మెసేజ్ వరకు ఇచ్చేటువంటి లైవ్ మెసేజ్ మాత్రం దొరుకుతుంది. టీవీలో అయితే 25-26 నిమిషాలే, కానీ అక్కడ ఇంచుమించు 50-55 నిమిషాలు, 1 అవర్ వరకు ఉండేటువంటి మెసేజ్ ఉంటుంది. సండే మెసేజ్. ఎదురుగా ప్రజలు ఉంటారు. ఈ టీవీ మెసేజ్లో ఎదురుగా ప్రజలు లేరు. స్తోత్రం. మనల్ని వీక్షిస్తున్నటువంటి, నన్ను వీక్షిస్తున్నట్టు ఒక బిగ్ బాస్ లాగా వీక్షిస్తున్నటువంటి, రెడ్ లైట్ వెలుగుతున్నటువంటి ఒక కెమెరా ముందు నేను నిలబడి ఉన్నాను. అంతేకాకుండా నన్ను బాగా వెలుతురులో చూపించడానికి, బ్రైట్గా ప్రకాశవంతంగా చూపించడానికి నా చుట్టూ లైట్లు ఉన్నాయి. ఈ స్టూడియోలో నేనున్నాను. స్తోత్రం. ఈ స్టూడియోలో ఉన్నప్పటికీ నేను మీ ముందు నిలబడినట్లుగా మీ ముందు నిలబడుతున్నాను. దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు.
స్టూడియో దగ్గర నుంచి గాడ్స్ పీపుల్ దగ్గరికి, దేవుని ప్రజలైన మీ దగ్గరికి నేను వస్తున్నాను ప్రతిరోజు ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి. స్తోత్రం. మిమ్మల్ని అందరినీ నేను ఎరగకపోవచ్చు, కానీ అందరినీ ఎరిగిన వాడు ఉన్నాడు. అందరికీ అవసరమైన వాక్యాన్ని అందించేటువంటి మన ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. నన్ను కాంటాక్ట్ చేయడానికి నన్ను ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చు. నా 2 నంబర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది. వీటి ద్వారా నన్ను సంప్రదించవచ్చు. మీ ఆత్మీయ సహోదరునిగా నన్ను భావించి ఈ సువార్థిక ప్రార్థన వాక్య ధ్యాన ఉద్యమంలో, శిష్యత్వపు ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. పాలిభాగస్తులు అంటున్నప్పుడు నెలకు ఎంత పంపించాలండి, 3 నెలలకు ఎంత పంపించాలి, సంవత్సరానికి ఎంత నో, దాని గురించి నేను డబ్బు గురించి మాట్లాడడం లేదు. డబ్బు ప్రధానమైంది కాదు. మనీ ఈజ్ నాట్ ప్రైమరీ, మనీ ఈజ్ సెకండరీ. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ స్పిరిచువాలిటీ, ప్రేయర్ అండ్ రిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి, ఇంచుమించు 1027 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. వనరులు ఆయన సమకూర్చాడు. నేను ఫుల్ టైం సేవకుని, నేను సంపూర్ణమైన సేవకుని, ఎటువంటి ఉద్యోగం చేయడం లేదు. నాకు విస్తారమైన ఆదాయ వనరులు లేవు. దేవుడు నాకు అనుగ్రహించిన వాటిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆరంభంలో చేయలేమనుకున్నాం, దేవుడు చేయడానికి సాయం చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు. నేను ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని ఆయన పాసిబుల్ చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. నాన్ స్టాప్గా 3 ఇయర్స్గా యోహాను సువార్తలోంచి సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. నేను చేయలేను అనుకున్నాను, కానీ ఆయన చేయగలిగించాడు. చేయించాడు నా చేత, మాట్లాడించాడు నా చేత. స్తోత్రం. నన్ను నిలబెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. నాకు థాట్స్ ఇచ్చాడు, నాకు ఆలోచనలు ఇచ్చాడు, నాకు టైటిల్స్ ఇచ్చాడు, నాకు సబ్ పాయింట్స్ ఇచ్చాడు, లేకపోతే నాకు పాయింట్స్ ఇచ్చాడు, నాకు కన్క్లూషన్ ఇచ్చాడు. స్తోత్రం. కనుక సకల ఘనత మహిమ ప్రభావం ఆయనకు మాత్రమే ఆరోపిస్తున్నాను. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆహ్వానాల గురించి, అద్దరికి వెళ్ళడానికి, అవతలికి వెళ్ళడానికి, లేదు అంటే దక్షిణ సదర్న్ ఇజ్రాయెల్కి వెళ్ళడానికి, అనగా జూడియాకి వెళ్ళడానికి ఆహ్వానమని, రెండోది అతన్ని కలుసుకోవడానికి, లాజరస్ని కలుసుకోవడానికి. అతడు మృతుడు అయినప్పటికీ కూడా దేవుని దృష్టికి, దేవుని కుమారుని దృష్టికి మృతుడు కాదు, సజీవుడే. ఆ సజీవుడైన వాడిని ఆయన శిష్యులు కలుసుకోవాలి అనేది ఆయనకు ఉద్దేశం. మూడోది, మార్త త్వరగా కోలుకున్నప్పటికీ మరియ త్వరగా కోలుకోలేదు. ఆమెను ఆదరించడానికి, ఆమెను రహస్యంగా పిలిచి, ఆమెను ఆహ్వానించి, ఆమెకు ఇస్తున్నట్టు ఆహ్వానం టు కంఫర్ట్ హర్. ఆమె కన్నీరు తొడవడానికి, ఆమె ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి. స్తోత్రం. ఆమె కన్నీటిని బుడ్డిలో ఉంచుకోవడానికి కాదు. స్తోత్రం. ఆమె కన్నీటిని తొడవడానికి. ఏ అరచేతిలో అయితే ఆమెను చెక్కుకున్నాడో అదే అరచేతితో ఆమె అందమైన ముఖం మీద వచ్చినటువంటి కన్నీటిని, జారుతున్నటువంటి కన్నీటిని తుడిచివేయగలిగిన వాడు. కన్నీరు రాకుండా ఆపలేము, కానీ కన్నీరు వచ్చినప్పుడు తుడవడానికి ఒక అదృశ్యమైన హస్తం ఉంది. నీకు నాకు వచ్చే కన్నీరుని ఆపలేము, కానీ ఆ కన్నీరు తుడవడానికి యేసు ప్రభు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అందరి ఎదుటకి రప్పించడానికి, అందరి ఎదుట నిలబెట్టడానికి. స్తోత్రం. ప్రేత వస్త్రములతో రూమాలు కట్టబడిన వాడే, రూమాలు ముఖానికి కప్పబడిన వాడే, మొత్తం బ్యాండేజెస్ వేసినట్టుగా ఉన్నటువంటి, తన దేహం ఏమాత్రం కూడా ప్రదర్శించే అవకాశం లేని విధంగా తన దేహాన్ని మొత్తాన్ని కప్పివేసినట్టుగా ఉన్నటువంటి వస్త్రాలు. ప్రేత వస్త్రాల్లో నుంచి శ్వేత వస్త్రాల్లోకి. ప్రేత వస్త్రాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, ఫ్యాషన్ వస్త్రాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. శ్వేత వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు, అందమైన వస్త్రాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు, 4 ఆహ్వానాలు గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. అక్కడికి వెళ్ళడానికి, అతన్ని కలుసుకోవడానికి, ఆమెను ఆదరించడానికి, అతనిని అనేకుల ఎదుట సాక్ష్యార్థంగా నిలబెట్టడానికి. లాజర్ అనేటువంటి ఆయన చనిపోయాడు వాస్తవమే, 4 రోజులే. 5వ రోజు అతడు సజీవుడయ్యాడు. ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్ ఐ డిక్లేర్ లాజరస్ ఇస్ నాట్ డెడ్. లాజరస్ has come to life again. He was resurrected. He was risen. స్తోత్రం అని ప్రకటన చేసినట్లుగా ప్రవర్తించినటువంటి మన ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఆయన అందరి ఎదుట తీసుకొచ్చాడు.
ఆదరించడానికి వచ్చిన వారందరి ఎదుటికి నిన్ను తీసుకొని వస్తాడు. నీతో అనుబంధం కలిగిన వారందరి దగ్గరికి ఆయన నిన్ను తీసుకొని వస్తాడు. ఏమైంది నీకు? స్తోత్రం. ఒక పుస్తకంలో లేకపోతే ఇంటర్నెట్లో నేను చూసినట్టు విషయం, లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 30 సంవత్సరాలు బతికాడట. కరెక్ట్గా 30 సంవత్సరాలు అయితే మనకు తెలియదు, ఎక్కడ చనిపోయాడు ఏంటి వివరాలకు మనం అడగలేదు. అనగా ఇంచుమించు 31వ సంవత్సరం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అనగా ఇంచుమించు 61వ సంవత్సరానికి, అనగా పౌలు గారు చనిపోవడానికి ముందుగా, పేతురు గారు చనిపోవడానికి ముందుగా ఈయన చనిపోయినట్టుగా చరిత్రలో ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కానీ తన మరణం తర్వాత లేదా తన పునరుత్థానం తర్వాత తను మరలా లేవడం తర్వాత లాజరు 30 సంవత్సరాలు బతికితే, అనగా మరలా చనిపోతే, రెండోసారి చనిపోతే, రెండోసారి ఎలా విధంగా చనిపోయాడో మనకు తెలియదు, అలా చనిపోతే ఈ కాలంలో 30 సంవత్సరాల కాలంలో 3 దశాబ్దాలు లాజరస్ నవ్వకుండానే బతికాడట. నవ్వలేదట ఆయన, అతనిలో సంతోషం లేదట. వాళ్ళు ఆ పుస్తకాలు రాసినటువంటి ఇంటర్నెట్లో వచ్చిన సమాచారాన్ని బట్టి. ఎందుకు? ఆ 4 రోజులు ఆయన వేరువేరు అనుభవాల గుండా వెళ్ళడాన్ని బట్టి, మృతుల లోకంలో ఉన్నటువంటి కేకలు, అరుపులు, అక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాలు, వీటన్నిటిని బట్టి లాజరస్ నవ్వకుండానే బతికాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మరి మనకు తెలియదు. దేవుడు నవ్వును కలుగు చేసేవాడు, ఆనందాన్ని కలుగు చేసేవాడు, ఆనంద తైలముతో అభిషేకం చేసేవాడు. 30 సంవత్సరాలు సీరియల్స్గా బ్రతకడానికి, 30 సంవత్సరాలు సారోతో బ్రతకడం దేవుని చిత్తం కాదు. ఒకవేళ ఆయన అలాగే ఉన్నాడు అనుకుందాం. మరియా మార్తలు సంతోషించారు కదా, లాజరస్ను గురించి విన్న వాళ్ళందరూ సంతోషించారు కదా. వాళ్ళు సంతోషిస్తున్నప్పటికీ లాజరస్ ఎందుకు సీరియస్గా ఉంటాడు? స్తోత్రం. ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాల్లో, మీ నిమిత్తము సంతోషించుచున్నాను. యేసు సంతోషించినప్పుడు శిష్యుల నిమిత్తం, లాజరు నిమిత్తం అనేకులు సంతోషించారు. ఇస్సాకును బట్టి శారా నవ్వింది. తిరిగి ఇరుకులో నుంచి విశాలతకు రప్పించబడ్డాన్ని బట్టి, అనగా బబులోన్లో నుంచి యెరూషలేముకు, సియోనుకు తిరిగి రప్పించబడ్డాన్ని బట్టి వాళ్ళు నవ్వినట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు సంతోషించాడు, ప్రజలందరూ సంతోషించారు, శారమ్మ సంతోషించింది. వీళ్ళందరికీ సంతోషం కలిగితే లాజరు 30 సంవత్సరాలు దుఃఖంతో బతికాడు అని చెప్పడం అది ఎంతవరకు ఆత్మీయమో ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. వాటిలోకి వెళ్ళడం లేదు మనం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త మన ధ్యానం నిమిత్తమై 11వ అధ్యాయము 8వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th chapter verse 8. ఆయన శిష్యులు బోధకుడా, ఆయన శిష్యుల బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చుచ్చుండిరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. అక్కడికి తిరిగి వెళుదువా అని అడిగారు. స్తోత్రం. నేను చదువుతున్నాను. ద డిసైపుల్స్ సెడ్ టు హిమ్, రబ్బై, the Jews were just now trying to stone you and you are going back there again. వెళ్తావా మళ్ళీ అక్కడికి అనే ప్రశ్న. బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి కూడా చదువుతాను, వాడుక భాషలో కూడా చదువుతారు పాస్టర్ జ్ఞానసూర్యుడి గారు. స్తోత్రం. స్తోత్రం. 11వ అధ్యాయము 8వ వచనం. వాళ్ళు కానీ రబ్బీ, ఇంతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్లతో కొట్టాలని ప్రయత్నించారు, అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా అని అడిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బట్ టీచర్, దే సెడ్ టు హిమ్, డూ యూ రియల్లీ వాంట్ టు గో బ్యాక్ దేర్? నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? నిజంగా వెళ్తావు నువ్వు? ఆర్ యు సీరియస్? వాస్తవమేనది? స్తోత్రం. ఇట్ వాస్ జస్ట్ ఎ షార్ట్ టైమ్ అగో ద పీపుల్ ఆఫ్ జుడియా వేర్ గోయింగ్ టు స్టోన్ యూ. 10వ అధ్యాయంలోను, లేకపోతే 9వ అధ్యాయంలోనో, లేకపోతే 9వ అధ్యాయంలో కాకపోయినా 10వ అధ్యాయంలో నేను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు కదా. రాళ్ల వర్షం కురిచేటువంటి చోటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? రాళ్ల వర్షం కురిపించి నీ దేహాన్ని రక్తసిక్తంగా చేయాలనుకుంటున్నటువంటి నిన్ను దేవదూషణ పేరుతోనో ఏదో పేరుతో నేను చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను? ఎందుకు వెళ్తున్నావు? వాట్ ఇస్ ద రీజన్? ఇది వాళ్ళు అడిగినట్టు విషయం. దానికి యేసు ప్రభు ఇచ్చిన సమాధానం. వాటన్నిటిలోకి మనం ప్రస్తుతం క్లుప్తంగా కాసేపు అలా ఓ రౌండ్ వేసినట్టుగా వెళ్ళేసి వద్దాం. మన టైటిల్ తెగించినటువంటి యేసు, ద బోల్డ్ జీసస్.
ధైర్యవంతుడైనటువంటి, నీవు తిరిగి వెళ్ళుదవా అన్నప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలో నాకు ఓ మాట గుర్తొస్తుంది. రెబ్కాను వారి తల్లిదండ్రులు అడిగారు, ఈ మనుషునితో నువ్వు వెళ్ళుదవా? తిరిగి వెళ్ళుదవా అని కాదు, వెళ్ళుదవా. ఈ మాట చదివినప్పుడు నాకు మరొక మాట అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలోని మాట నాకు గుర్తొస్తుంటుంది. అదేంటంటే శిష్యులు లేకపోతే యూదులైనటువంటి వారు అడిగినట్టు ప్రశ్న. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగ్గా, ఆయన ఏదో చెప్పాడు, దాంట్లోకి వెళ్ళలేదు మనం. రాజ్యమును మరలా అనుగ్రహించదవా, తిరిగి రాళ్ళు పడే చోటికి వెళ్ళేదవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనికి ఆయన షార్ట్గా క్లుప్తంగా ఎస్ అని కానీ నో అని కానీ చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు ఎస్ అని నో అని చెప్పకుండా అంత సులభంగా తెంచేయకుండా దానికి కాస్త వివరణ ఇచ్చాడు. ఒక ఉపమానం చెప్పాడు, చిన్న ఉపమానం చెప్పాడు, ఒక సాదృశ్యం చెప్పాడు, ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చాడు. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. కానీ తెగించినటువంటి యేసు మార్కు సువార్త 15వ అధ్యాయంలో సన్హెద్రిన్ సభలో, యూదుల సభలో సభ్యుడైనటువంటి జోసెఫ్, అరిమతయి వాడైనటువంటి యోసేపు, యేసు తండ్రి అయిన యోసేపు కాదు, అరిమతయి యోసేపు తెగించాడు. తెగించి ఏం చేశాడు? దేని తెంచాడు? తనలో ఉన్నటువంటి అధైర్యపు తాళ్ళని, పిరికితనపు తాళ్ళను తెంచివేసుకొని తెగించి నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ యేసు ప్రభు గారి బాడీ మాకివ్వండి, భౌతికమైన దేహం మాకివ్వండి, మేము బరియలు చేసుకుంటాం. మా వాళ్ళ వీళ్ళు యూదులు కాబట్టి ఒకటైపోయారండి, చంపినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కలిసిపోయినట్టుగా ఉన్నారే, సరే అని బాడీ ఇచ్చేశాడు. ఎవరూ తెగించలేదు. యోహానో శిష్యులో ఎవరో తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి అలా దేహం అలా ఉంటే ఎలాగంటే అని అడగలేదు. అరిమతయి యోసేపు తెగించాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ అధ్యాయము 20వ వచనంలో అనుకుంటాను, స్తోత్రం, ఎస్. మరియు యెషయా తెగించి మాట్లాడాడు, తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు, తెగించి తిరిగి వెళ్ళాలనుకున్నాడు యేసు. తెగించి ఏం చేశాడు? నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొద్దిగా మనం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, ఎలాగో రోమా పత్రికలోని మాట చదువుకున్నాం కాబట్టి అక్కడ రాయబడినట్టు ఒక మాట, 16వ అధ్యాయము 4వ వచనం. వారు అనగా దంపతులు ప్రిస్కిల్లా మరియు అకులా. ప్రిస్కిల్లా అని తెలుగులో అన్నారు, ఇంగ్లీష్లో ప్రిస్కిల్లా అన్నారు. సరే, ప్రిస్కిల్లా కానివ్వండి, ప్రిస్కిల్లా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ దంపతులు వీళ్ళిద్దరూ వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారు. స్తోత్రం. ఆ తెగించిన వారికి వందనాలు, తెగించిన వారికి అభినందనలు. స్తోత్రం. తెగించిన వారికి శుభములు. తెగించిన వాడికి దేనికి? తెగదంపులు చేసుకున్నారని కాదు. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే అకులా, ప్రిస్కిల్లా, అంతేకాకుండా యెషయా, అంతేకాకుండా అరిమతయి యోసేపు, యేసు ప్రభు, వీళ్ళందరూ తెగించారు. అనగా ధైర్యం, మొండి ధైర్యం, గట్టి ధైర్యం వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నెహెమ్యా కూడా తెగించాడు. స్తోత్రం. 12 సంవత్సరాలు లీవ్ మీద వెళ్ళి, సెలవు మీద వెళ్ళి, తనకు రావలసిన జీతం అక్కడి నుంచి పొందకుండా, ఇక్కడి నుంచి పొందకుండా, జీతం లేకుండా వాలంటరీ వర్క్ చేశాడు నెహెమ్యా. స్తోత్రం. తనకేదో ఆదాయం తెచ్చే విషయం కాదు అది. నెహెమ్యా, కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా ఈ రాత్రి నీ మీద దాడి జరిగే అవకాశం ఉంది, నేను చంపే అవకాశం ఉంది, నీకు ప్రమాదం పొంచి ఉంది, కాబట్టి దాగి ఉండు అన్నప్పుడు నా వంటి వాడు దాగి ఉండడం ఏంటి, పారిపోవడం ఏంటి? నో, నా వంటి వాడు పారిపోదగునా అని తెగించి తానున్న చోట ఉన్నాడు. శత్రు మాటలు వినకుండా, శత్రు సందేశానికి చెవి ఒగ్గకుండా నిలబడినటువంటి నెహెమ్యా. స్తోత్రం. ఎంతోమంది బైబిల్లో భక్తులు తెగించారు. తెగించి మృతి కొప్పగించి అని యెహోవా నా మొరలాలించు అనే పాటలో మనం చూస్తున్నాం. తెగించాడు, మృతి కొప్పగించాడు. దేవుడు తెగించాడు, దేవుని కుమారుడు తెగించాడు, దేవుని దాసులు తెగించారు. అబ్రహాము తెగించి దేవునితో మాట్లాడాడు. స్తోత్రం.
దుమ్ము ధూళినైన నేను తెగిస్తున్నా. నేను ఏం చేశాడు అబ్రహాము? ఆదికాండము 18వ అధ్యాయంలో మనం గమనిస్తే స్తోత్రం హల్లెలూయా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. స్తోత్రం హల్లెలూయా. 31వ వచనంలో అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. 2 సార్లు తెగించాడని రాయబడింది. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు తెగించాడు, దేవుని కుమారుడని యేసు తెగించాడు, అబ్రహాము తెగించాడు, యెషయా తెగించాడు, అరిమతే యోసేపు తెగించాడు, అకుల ప్రిస్కిల అనబడిన దంపతులు తెగించారు. ఇంచుమించు తెగించడానికి ఉన్నటువంటి 6 ఉదాహరణలు మనం చూసుకున్నాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అనగా ఈ 6 ఉదాహరణలు మనకేం చెప్తున్నాయి అంటే, నెహెమ్యా 7 తెగించండి, పిరికి వాళ్ళలాగా లోబడిపోయి కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడి బతకొద్దు, ప్రభుత్వం చెప్పే మాటలు వినొద్దు, లేకపోతే లౌకికమైనటువంటి వాదులు చెప్పేటువంటి మాటలు వినొద్దు, మత ఛాందస్యవాదులు చెప్పేటువంటి మాటలు వినొద్దు, తెగించండి, బీ బోల్డ్, ధైర్యంగా ఉండండి, తాడో పేడో ఏదో తేల్చేసేయండి అన్నట్టుగా. స్తోత్రం. యేసు తెగించాడు అన్నానికి తెగించడానికి కారణం ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, అయితే యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా. స్తోత్రం. అవును. ఒకడు ఏంటి? పగటి వేళ నడిచిన ఎడలా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడను నేను, తొట్టిళ్లను నేను తొట్టుపడే అవకాశం లేదు అనేటువంటి ఆలోచన ఆయన తెగించేటట్టు చేసింది. ఒక ఆలోచన మనల్ని తెగింపు చేస్తుంది. ఇక ఏమైతే అయింది, పోతే పోయింది ఉద్యోగం, సన్హెద్రిన్ సభలోని ఆ గౌరవప్రదమైన ఆ పోస్ట్, ఆ హోదా పోయినా పర్లేదు అనేటువంటి ఆలోచన అరిమతే యోసేపు తెగించేటట్టు చేసింది. తెగింపు లేనటువంటి పిరికి క్రైస్తవ సోదరి సోదరులారా, తెగిద్దాం ప్రభువు కోసం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక ఆలోచన యేసు తెగించేటట్టు చేసింది. యేసు తెగింపుకు కారణాలు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. 2వ విషయము యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం హల్లెలూయా. యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఇన్ కేస్ ఇఫ్ సమ్వన్ వాక్స్ ఇన్ ద లైట్, ఇన్ ద డే లైట్, ఇన్ ద డే టైం, అది స్తోత్రం. అనగా నడవవలసిన సమయాన్ని ఎరిగి ఉన్నాడు యేసు. మీరేం కంగారు పడద్దు, డోంట్ వరీ, దాని గురించి మీరు ఆలోచించొద్దు. వెళ్దాం అనుకున్నాం, రండి అందరం కలిసి వెళ్దాం. నేను పని చేయాల్సినప్పుడు చేస్తాను, పరిచయం చేయాల్సినప్పుడు చేస్తాను, ప్రార్థించేటప్పుడు ప్రార్థిస్తాను, ప్రసంగించేటప్పుడు ఎవ్రీథింగ్, దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. నాకు ప్రతిదానికి సమయం ఉంది. ఇప్పుడు నేను చేసేటువంటి పని ఏంటంటే నడవవలసిన సమయాన్ని, అనగా సేవలో నడవవలసిన సమయాన్ని నేను ఎరిగి ఉన్నాను. సేవలో భాగంగా లాజరును లేపడం అనేటువంటి ఆ పని కోసం నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2వది అవగాహనను బట్టి ఆయన తెగించాడు. ఒకటి ఆలోచనను బట్టి తెగించాడు. తొట్టుపడను అనేటువంటి ఆలోచన. ఫెయిల్ అయిపోతామేమో, మిస్ అయిపోతామేమో, ఆత్మలు సంపాదించలేమేమో, గోల్ సాధించలేమేమో. స్తోత్రం. నో, వి విల్ విన్, వి షల్ ఓవర్కమ్. దేవుని స్తోత్రం. 2వ విషయం ఒక అవగాహన. ఎప్పుడు నడుస్తున్నాం ఏంటి, ఎప్పుడు చేస్తున్నాం ఏంటి అనేటువంటి మన పనిని గురించిన అవగాహన మనల్ని తెగించేటట్టు చేస్తుంది. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల, రాత్రి వేళ ఒకవేళ ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా నడిస్తే వాని యందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్టుపడనని చెప్పాను. But if anyone walks at night, he stumbles because the light is not in him. There is no light in him. ఒక వ్యక్తిలో వెలుగు ఉంటే, ఆ వ్యక్తిలో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వెలిగిస్తే వెలిగాడు వాడు, లేకపోతే వెలిగేవాడు కాదు. స్తోత్రం. 11వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. But you will stumble when the light is not in you. You will be walking in the dark. స్తోత్రం. దేవుని స్తోత్రం. అనగా యేసు చెప్తున్నాడు, నాలో వెలుగు ఉంది, నేనే వెలుగునను, నేను లోకానికి వెలుగును, నేను ఉన్నంతకాలం నేను లోకానికి వెలుగుగా ఉన్నాను. స్తోత్రం హల్లెలూయా. నేను వెలుగునై ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా స్తోత్రం. 3వ విషయము ఆయనకున్నటువంటి అనుభవాన్ని బట్టి, వెలుగును కలిగి ఉన్న అనుభవం, తండ్రి యొక్క వెలుగును కలిగి ఉన్న అనుభవాన్ని బట్టి. మోషే దేవుని వెలుగును కలిగి ఉన్నాడు, వెలుగును పొందాడు, ముఖం ప్రకాశించింది.
యేసు ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం ప్రకాశించాలి. మూడో విషయం, అనుభవాన్ని బట్టి తెగించాడు. ఒకటి ఆలోచనను బట్టి తెగించాడు, రెండవది అవగాహనను బట్టి తెగించాడు, మూడవది అనుభవాన్ని బట్టి తెగించాడు, నాలుగవది యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతన్ని మేల్కొల్పడానికి వెళ్తున్నాను. ఒక బాధ్యత, అప్పగించబడినటువంటి బాధ్యత, తండ్రి అప్పగించిన బాధ్యత ఆయన తెగించేటట్టు చేస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. కాపరి అయినటువంటి యేసు, బోధకుడైనటువంటి యేసు గొర్రె లాంటి లాజరు కోసం, గొర్రె లాంటి లాజరు అనేటువంటి గొర్రెకి ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా నాలుగో విషయము, అప్పగించబడిన బాధ్యతను బట్టి తెగింపు. నీకు మంచి బాధ్యత అప్పగించి తెగిస్తారు. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న హోదాల్లో ఉన్నప్పుడు బాధ్యతలు తక్కువ ఉంటాయి. స్థాయి పెరిగే కొద్దీ, హోదాలు, ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మనకు బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు రెస్ట్ ఉండదు, అప్పుడు సరైన భోజనం సమయానికి చేయలేము, లేకపోతే పని అలసిపోతుంటాం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు తెగించాడు. దేని బట్టి తెగించాడు? ఆలోచనను బట్టి, అవగాహనను బట్టి, అనుభవాన్ని బట్టి, అప్పగించబడిన బాధ్యతను బట్టి తెగించాడు. మనం కూడా అటువంటి తెగింపు అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. మీ తెగింపు, మీకు కలిగిన మనసు మేము కలిగి ఉండాలి, మీకు కలిగిన ధైర్యం మేము కలిగి ఉండాలి. ఈ లోకంలో మీరు ఎట్టివారై ఉన్నారో మేము కూడా ఈ లోకంలో అట్టివారుగా ఉండాలి. ఈ లోకాన్ని మీరు జయించిన ప్రకారం మేము జయించాలి. కనుక మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. స్తోత్రం. ఆలోచనను బట్టి, అవగాహనను బట్టి, అంతేకాకుండా ప్రభువా అనుభవాన్ని బట్టి, అప్పగించడం బాధ్యతను బట్టి నువ్వు తెగించినట్లుగా మేము తెగిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.